దమ్మున్న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు, దమ్మున్న భారతదేశంలో దమ్మున్న హీరో, ఎటువంటి క్యారెక్టర్ అయినా అవలేలుగా చేయగలిగిన హీరో నందమూరి బాలకృష్ణ గారు. ఒక పక్కన తమన్ గారు పూనకాలి మ్యూజిక్. మనం ట్రైలర్ చూసాం, ట్రైలర్లోనే సినిమా చూసాం. అద్భుతంగా ఉంటుంది. ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా అఖండ 2. ఏది పెట్టినా మనకి వాళ్ళకి ఏం నష్టం ఉండదమ్మా. బాలయ్య బాబు గారు ఉన్నారు, అవన్నీ చేస్తుంటారు కదండి. వాళ్ళు సోషల్ మీడియా గురించి మనం మాట్లాడుతున్న పని ఉంది. అందులో బాలకృష్ణ గారిని కొద్దిగా ఎక్కువ చేస్తుంటారు, ఎందుకంటే మంచి మనిషి కాబట్టి. ఆ తిరిగి వీళ్ళకి సమాధానాలు చెప్పలేదు కదా, మిగతా హీరోల్లాగా ఆయన బిహేవ్ చేయడు కాబట్టి ట్రోల్ చేస్తూ ఉంటారు. అవన్నీ కామన్, వాటిని గురించి మనం పట్టించుకోవాలని పని లేదు. భారతదేశం మొత్తం నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ఆల్రెడీ ఇప్పుడు చాలాసార్లు చూశారు. ఇప్పుడు ఒక వెరైటీ క్యారెక్టర్లో చూడబోతున్నారు. తమన్ అదిరిపోతుంది. తమన్ బాలయ్య అంటేనే ఇంకా నందమూరి తమన్ ఆయన, ఎస్ఎస్ తమన్ కాదు ఆయన, నందమూరి తమన్ ఆయన అందరికీ తెలిసింది. అఖండ 2కి బాక్సులు పగులుతాయా అవన్నీ చెప్పగానే ఒక గొప్పగా నేను హిందువుగా గర్వపడుతున్నాను. ఒక హిందువుగా అతి మంచి గొప్ప సినిమాని బోయపాటి శ్రీను గారు, దమ్మున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు తీశారు. మన ప్రతి హిందువుగా మనం గర్వపడాలి, ప్రతి భారతీయుడిగా మనం గర్వపడాలి. దాన్ని ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క తెలుగువాడు, ప్రతి ఒక్క హిందూ దాన్ని ఎంకరేజ్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. టికెట్ రేట్లు కుంభమేళాలో రియల్ సీన్ తీశారు కదా, తీగల ఎవరైనా దమ్మున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు అంటే ఎవరు? దమ్మున్న మాస్ డైరెక్టర్ ఒక ఏకైక ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో బోయపాటి శ్రీను గారు. అందరం గర్వంగా గుండెల మీద గర్వంగా చెప్పుకునే సినిమా అఖండ 2. ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు. టికెట్ రేట్లు అనేవి 290 ఉన్నాయి, కొంచెం తగ్గించాలని చెప్పి మధ్యతరగతి ప్రేక్షకులు అంటున్నారు కదా. మంచిదండి, తగ్గించేనే మంచిది. తగ్గించి సామాన్యులు అందరూ చూడాలి, అందరూ చూస్తారు. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి ఒకరు చూసే బదులు 250 రూపాయలు పెడితే మీరు పెట్టినట్టు నలుగురు చూస్తారు.